బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల వద్ద నుండి మంచి స్పందన వస్తుందంటున్నారు పువ్వాడ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని తెలిపారు. 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను జనం గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్, ఆయన పేరు ఖమ్మం అభివృద్ధికి మారు పేరుగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడిగా మనం చెప్పుకోవచ్చు. ఉదయం లేచింది మొదలు ప్రచారంలో పోతూ అభ్యర్థి నామా నాగేశ్వరరావు యొక్క గెలుపు కోసం, విజయం కోసం శ్రమిస్తున్నటువంటి పువ్వాడ అజయ్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల దగ్గర మీ పార్టీ పట్ల ఎటువంటి స్పందన ఉంది? చాలా బాగుంది. వాళ్ళే చెప్తా ఉన్నారు, మీరున్నప్పుడు కరెంటు బాగుండే, మీరున్నప్పుడు మంచినీళ్ళు బాగుండే, కాలువలు శుభ్రంగా ఉండే, శానిటేషన్ బాగుండే, ఈ రోడ్లన్నీ మీరే వేశారు, వీడిఎఫ్ రోడ్లన్నీ చూపిస్తూ ఉన్నారు, నున్నగున్న రోడ్లు. మేము అనవసరంగా కాంగ్రెస్కి ఓటేసి ఆగమైనాం, ఈసారి తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. మేము ఇంటింటికి పోయి ఓటు అడుగుతూ ఉంటే ఈసారి మాత్రం పొరపాటు చేయము, పోయినసారి జరిగిన పొరపాటుకు మేము మలుచుకుంటాం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం ఒక 5 నెలల్లోనే మొత్తం గతంలో అంత కష్టపడి 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక పొద్దికగా ఒక పొదరిల్లులాగా తెలంగాణను తయారు చేసిండు. దాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 5 నెలల్లోనే. కరెంటు నిన్న ఎన్ని గంటల పాటు కరెంట్ లేదంటే ఖమ్మంలో లేదా హైదరాబాద్లో అసలు ఎంత పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా మరి కరెంట్లకు ఒక్క నిమిషం కూడా పోకుండా చూసేది. మామూలు సమయాల్లో కూడా విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మంచినీళ్ళు 3-4 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి కూడా లేదు ఖమ్మంలో. ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవంలో ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన శుష్క వాగ్దానాలు, అబద్ధపు, మోసపు మరి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలుపరిచే దాకా ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఒక పోరాట యోధుడుగా ఉండి కొట్లాడి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా ప్రతిపక్షంలో పనిచేయాలనేది. దానికి ఈ ఒక్క ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఇక్కడ నామా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు. వారిని గెలిపించాల్సిన బాధ్యత మన ఖమ్మం ప్రజలందరికీ ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి, అవగతం చేసుకోవాలని ప్రజలను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కావచ్చు, పార్టీ నాయకుల్ని కావచ్చు, అలవిగానే వాగ్దానాలు చేశారని చెప్పి విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అన్నింటినీ కూడా నెరవేర్చిండు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అవి నెరవేర్చకపోగా తప్పించుకొని కేసీఆర్ గారిని ఏదో నోటుకొచ్చినట్టు బూతులు తిడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు దాన్ని. అందుకనే 5 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వం మీద రావడానికి కారణం అది కూడా ఒకటి. ఒక రాష్ట్రాన్ని సాధించిన మానీయుడిగా కేసీఆర్ గారు 14 ఏళ్ళు కొట్లాడి ఓ 10 ఏళ్ళు తనలాడి ఈ తెలంగాణను బాగు చేస్తే ఆయనని నీ గుడ్లు బీక్కి గోలికాయలు ఆడుకుంటా, నీ డ్రాయర్ గుంజుతా, నీ పేగులు మెడలేసుకుంటా, లేకపోతే ఇంకా ఈ రకమైన దుర్భాష ఏదైతే ఉన్నదో అది మరి ఎవరికైనా శోభనీయదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా ఈ రకమైన దూషణలని మరి ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతిమంగా మీరు ప్రజలకు అంటే ఖమ్మం పార్లమెంట్ కావచ్చు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఒకటే అండి, బేసిక్గా ఇప్పుడు మన తెలంగాణను మనం కాపాడుకోవాలంటే మన పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంట్లో మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన తెలంగాణ గురించి ఎవరు మాట్లాడతారు? అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాళ్ళకి పట్టదు. ఎందుకంటే ఒక పక్కన గోదావరి జలాలని ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి దాన్ని తీసుకుపోయి తమిళనాడుకి నీళ్లు తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో మోడీ గారు ఉన్నారు. గోదావరి నీళ్లు తీసుకపోతే మనకి కింద కడుతున్న సీతారామ ప్రాజెక్టు ఆగమైపోతుంది, అక్కడికి నీళ్లు రావు. అవి మరి అట్లనే కృష్ణా రివర్ మీద ఉన్న అన్ని అధికారాలను కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. రేపు మన ఖమ్మం జిల్లాకి కృష్ణా నీళ్ళు రాకపోతే ఇవాళ జరుగుతున్న ఈ ఘోష ఏదైతే ఉన్నదో అదే కనపడతా ఉంది. ఆంధ్ర వాళ్ళు 6 టీఎంసీలు 8 టీఎంసీలు తీసుకుపోతున్నా కూడా కళ్ళప్పగించుకుంటూ చూసుకున్నాం తప్పితే మనం మాత్రం మన నీళ్లు మనం తెచ్చుకోలేకపోయినాం. అందుకని ఇవాళ పాలేరు జలాశయంలోకి నీళ్లు తీసుకురాలేకపోయేటప్పటికి ఖమ్మంలో
ఇవాళ వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కూడా ముందు చూపుతోని కేసీఆర్ గారు గతంలో పరిపాలన చేసిండు కాబట్టి మరి ఆ యొక్క మరి ఒక ముందు చూపుతో చేసిన పరిపాలనకి మరి ఇవాళ మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలన మళ్ళా రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దానికి నాంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కారు గుర్తుకు ఓటేయమని కూడా కోరుతా ఉన్నాను. మొత్తం మీదుగా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ముఖ్యంగా ప్రథమ ధ్యేయంగా ప్రభుత్వము అంటే గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క అభివృద్ధిని ముందుగా కాంక్షిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఇది పూర్వ వైభవం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.